ముఖ్యమైన ఇష్యూ మన అందరికీ తెలుసు. సంక్రాంతి రోజుల్లో ప్రతి సంవత్సరం వైజాగ్ నుండి చాలామంది సొంత ఊరికి వెళ్తారండి. అప్పుడు ఇల్లు లాక్ చేసి వెళ్తారండి. ఆ లాక్డ్ హౌసెస్లో ప్రతి సంవత్సరం హౌస్ బ్రేకింగ్ జరుగుతాయి. చూస్తే 2021 12 హౌస్ బ్రేకింగ్ జరిగాయి డ్యూరింగ్ సంక్రాంతి రోజుల్లో. 2022 సంవత్సరం 8 హౌస్ బ్రేకింగ్ జరిగాయి సంక్రాంతి రోజుల్లో లాక్డ్ హౌసెస్లో. 23 సంవత్సరం 9 హౌస్ బ్రేకింగ్ జరిగాయి సంక్రాంతి రోజుల్లో. 24 సంవత్సరం లాస్ట్ ఇయర్ 12 హౌస్ బ్రేకింగ్ జరిగాయి సంక్రాంతి రోజుల్లో. ఈ సంవత్సరం మన అందరికీ తెలుసు, మన డీసీబీ క్రైమ్ అధీనంలో ఊరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఒకవైపు అవగాహన కల్పించడం, మరోవైపు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడ్ చేయించడం, గస్తీ బాగా పెంచడం జరిగింది, పెట్రోలింగ్ పెంచడం జరిగింది, బీచ్ సర్వీస్ పెంచడం జరిగింది, మారుమూల ప్రాంతం మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం సంక్రాంతి రోజుల్లో 3 మాత్రమే జరిగాయి హౌస్ బ్రేకింగ్ లాక్డ్ హౌసెస్లో. అందులో కూడా 1 ఆల్రెడీ డిటెక్ట్ చేశాము, ముద్దాయిలను అరెస్ట్ చేస్తున్నాం. ఇంకొక దాంట్లో కూడా క్లూజ్ ఉన్నాయి, త్వరలో డిటెక్ట్ చేస్తున్నాం. సో ఇది దాదాపు చాలా ఆఫెన్సెస్ ఈసారి మన వాళ్ళు ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకొని అరికట్టగలిగారు. అందుకే నేను మరొకసారి డీసీబీ క్రైమ్ అధీనంలో మొత్తం వైజాగ్ సిటీ పోలీస్ క్రైమ్ వింగ్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. లాస్ట్ 1 మంత్లో 67 కేసులు డిటెక్ట్ చేసి 91 అఫెండర్ని మనం పట్టుకున్నాము. 1 కేజీ 12 గ్రామ్ గోల్డు, 2 కేజీలు 478 గ్రామ్ వెండి, క్యాష్ 12 లక్షలు 7,660 రూపాయలు, 10 మోటార్ సైకిల్, 1 ఆటో, 329 మొబైల్ ఫోన్, 100 మీటర్ కాపర్ కేబుల్. మొత్తం ప్రాపర్టీ రికవర్డ్ ప్రాపర్టీ విలువ వచ్చేసి 90,23,226 రూపాయలు. మనం సెప్టెంబర్ చూస్తే 86 లక్షలు, అక్టోబర్ 88 లక్షలు, నవంబర్ 89 లక్షలు, డిసెంబర్ 90 లక్షలు. అంటే ప్రతి నెల లాస్ట్ టైం కంటే ఎక్కువ రికవరీ చేస్తున్నారండి. అందుకే నేను డీసీబీ క్రైమ్, ఏడీసీపీ క్రైమ్, ఏసీపీ క్రైమ్ అండ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్ క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. కీప్ ఇట్ అప్. గంటల వ్యవధిలో తెల్లవారుజాము 2 గంటలకి ఇన్సిడెంట్ జరిగితే రాత్రి 8 గంటలకు ఫైండ్అవుట్ చేసి అమౌంట్ రికవరీ ఆ సమయంలో మేడం గారికి అప్పుడు అందరికీ అక్కడ ఉన్న బందోబస్తులో ఎక్కడ ఆసక్తి ఈ ప్రాపర్టీ తమరు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏదైతే అఫెండర్స్ హౌస్ చేయమని చెప్పేసి మా మేడం గారు తమరు ఇచ్చేది ఇన్స్ట్రక్ట్ చెప్పారు సార్.
దాని మీద మా ఏసీ గారు సిఏ గారు మాకు ప్రతిదీ కూడా వీడియో రికార్డ్ చేసి ప్రాపర్టీ సీజ్ చేయని చెప్పారు సార్. దాంట్లో భాగంగానే ఇందులో 2 గుంజులు మనకు దొరికాయి సార్. ఆ కంప్లైంట్ ఎవరైతే ఎక్యూజ్ వైఫ్ ఉందో నేను కొనుక్కున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. త్వరగా వెరిఫై చెప్పిన మేడం గారు ఇన్స్ట్రక్షన్ చేస్తారు. దాంట్లో వీడియో కూడా రికార్డ్ చేయండి దొరికింది సార్. దానికోసం ఇంట్రాగేట్ చేస్తాను సార్. కంటిన్యూ ఇంట్రాగేట్ చేస్తే 4 సార్లు ఫాల్స్ చెప్పడం జరిగింది సార్. ఫైనల్ గా ఏసీపీ సార్ సిఏ గారు డీసీ మేడం గారు పట్టుకొని ఎక్కడ జరుగుతుందో మనకి ఐడెంటిఫై చేయండి, దానివల్ల ఎక్కువ నేరాలు అవడానికి అవకాశం ఉంటాయని చెప్పారు సార్. దాని మీద త్వరగా ఇంట్రాగేట్ చేస్తారు సార్. ఇంట్రాగేట్ చేస్తే మీరు అవుట్ చూపించారు సార్. చూపిస్తే ఇంట్లో పోయిన ఆయన మాటల్లోనే విన్నాం సార్. నమస్కారం సార్. గవర్నమెంట్ సిపి గారికి డీసీ గారు నమస్కారం సార్. నాకు చాలా టిపికల్ కేసు సార్. యాక్చువల్లీ అది నాట్ గివెన్ అనే కంప్లైంట్ సార్. అది మా గృహప్రవేశం నాడు ఈ వెట్టి సామాన్ మొత్తం పోయింది సార్. అంటే యాక్చువల్గా మాకు బిల్స్ షట్టర్స్ ఏం లేదు సార్. ఆ రోజు నుంచి గృహప్రవేశం నైట్ వచ్చి పడుకున్నప్పుడే ఉన్నట్టుగా వాడు దొంగతనం తీసుకెళ్ళారు. సో మేము కంప్లైంట్ చేయడానికి కూర్చున్నాం సార్. అనుకున్నాము. తర్వాత సడన్గా సిఏ గారు ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు వచ్చి మీ ఇంట్లో ఏమైనా పోయా వస్తుంది అడిగారు సార్. పోయేసారు 12 వస్తువులు పోయేసారు అలాగే చెప్పారు సార్. అయితే సర్ప్రైజ్ అయిపోయింది సార్ నిజంగా. ఇస్తే పోలీసింగ్ ఇంటికి వచ్చి వితౌట్ కంప్లైంట్ మా ఇంటి ఇలా వస్తువులు పోయి మీరు తీసుకెళ్ళండి, వచ్చి కంప్లైంట్ తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పడం సర్ప్రైజ్ అయిపోతుంది. పోలీసింగ్లో మీకు మీ అర్థంలోని మీ సూపర్వైజర్లోని జరగడం చాలా ఆశ్చర్యం వచ్చింది. ఇప్పుడు దాకా నేను కన్నీ మీ అడగడం కేసు సార్. ఈ కేసు మాత్రం చాలా సర్ప్రైజ్ చేశారు. చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం ఏదైతే పోయినా అంతా కూడా రికవరీ చేసి మా యొక్క వస్తువులే పంపిస్తారు. అందుకు మీకు ఈ పోలీసుకి సిబి గారికి డీసీ గారికి అందరికీ ధన్యవాదాలు. ఎస్ఐ గారికి సిఐ గారికి అందరికీ ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.